న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రికి విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాటు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు దివ్య విమాన రథోత్సవం. ఎంఎం హైటెక్ స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాస్ రెడ్డి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిబాపుల వర్ధంతి వేడుకలు. ఘనంగా మైచోట స్కూల్లో మొదటి వార్షికోత్సవ వేడుకలు. ప్రజలను చైతన్యవంతులను చేసిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని కొనియాడిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ. సూర్యాపేటలో మహాత్మా జ్యోతి బాపులే సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ పిల్లే. భవన నిర్మాణ యాజమానులు సుధా బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న సుధా బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్. ఘనంగా అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి కళ్యాణం. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. రేపటి నుండి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం 2009-10 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు. అదేవిధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మినిస్టర్ క్వార్టర్స్ లో పలువురు మంత్రులను కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు. అదేవిధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మినిస్టర్ క్వార్టర్స్లో పలువురు మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కలిసి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. వీరితో పాటు యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, యాదాద్రి మున్సిపల్ కౌన్సిలర్లు ఆలయ ఈవో రామకృష్ణారావు, ఆలయ ప్రధాన అర్చకుడు నలందిగల్ నరసింహాచార్యులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి సుమంగళీర్యం వదోరిమాగం సమేతః మహాంతోను గృహ్ణంతు పూర్ణ ఆరోగ్యదా సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళీ సిద్ధిరస్తు. ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమేశ్వరీ చంద్ర సూర్యాగ్ని సర్వాభాం సంపూర్ణ ఫల ప్రాప్తి భవ. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నంది హిల్స్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ నంది హిల్స్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా సంబరాలలో మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మహిళా సోదరి మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహిళా అభివృద్ధికి తోడ్పడాలని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ బంకెట్ హాల్లో సుధా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగానికి ఆర్థిక తోడ్పాటుపై చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా సుధా బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ బకెట్ హాల్లో సుధా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగానికి ఆర్థిక తోడ్పాటుపై చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా సుధా బ్యాంక్ చైర్మన్ మీలా మహాదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ సుధా బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమిడి సోమనర్సయ్య మాట్లాడుతూ సుధా బ్యాంకు ఉమ్మడి జిల్లాలో 6 చోట్ల శాఖలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాఖలను ఏర్పాటు చేసి సుధా బ్యాంకు విస్తరించి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు భవన నిర్మాణం యాజమాన్యంలో తమ సమస్యలను తెలుపగా మేనేజింగ్ డైరెక్టర్ బ్యాంక్ సూచనలు, సలహాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, సుధా బ్యాంక్ డైరెక్టర్లు కకిరేని చంద్రశేఖర్, భువనగిరి భాస్కర్, పోనగంటు నిర్మల, తోట శ్యాంప్రసాద్, అడ్వకేట్ శ్రవణ్ కుమార్, పోల రాధాకృష్ణ, మహంకాళి ప్రణీత్, తెలాకుల శ్రీదేవి, మధు, చల్లా లక్ష్మీప్రసాద్, ఎలుగురు పాండు తదితరులు పాల్గొన్నారు. మరియు మెడికల్ ఉన్న పెద్దలందరికీ మరియు సుధా బ్యాంక్ ఖాతా వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు కాంపిటీషన్లో ఉన్న మార్కెట్లో మేము లోన్లు ఇస్తాం, మీరందరూ ముందుకు రండి, మీరందరికీ అండగా ఉంటామని ఈ సుధా బ్యాంకు ముందుకు వచ్చి మనకి మీటింగ్ పెట్టి ఇలాంటి బ్యాంకులు ఈ రోజులలో లేవు. ఇంటింటికి తిరిగి మీరు లోన్ ఇస్తామని చెప్తారు, సెల్ ఫోన్లో మీకు కార్ లోన్ ఇస్తాం, ఇల్లు లోన్ ఇస్తామని చెప్తారు. కానీ మన అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని దాదాపు ఎంత పోయే వాళ్ళు సివిల్ ప్రాబ్లం ఉందని, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఉందని చెప్పి లోన్స్ లాస్ట్కు 4,500 తీసుకొని రిజెక్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో నేను మా తిరుమలకి నుంచి ఒక 4 అకౌంట్లు కూడా సార్కి అప్పచెప్పాను. ఈ మధ్యలో వాళ్ళు 3 daysలో లోన్ ఇచ్చారు. 25 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు అట్లా లోన్ ఇచ్చారు. ఇంకా మిగతా కూడా మన దగ్గర కన్స్ట్రక్షన్స్ కూడా మున్సిపాలిటీ అయినా బాగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. నేను ప్రపోజ్ అంతా సుధా బ్యాంకే నేను ప్రపోజ్ చేస్తున్నాను. 1.52% ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనేది వాస్తవం. కానీ ఇప్పుడు యూనియన్ బ్యాంకు వీళ్ళకు క్యాల్కులేషన్ మొత్తం టోటల్గా చేస్తే ఏదైనా 1% తేడా వచ్చిందని మా యాడెస్ కూడా అందరూ చెప్పారు. కాబట్టి సుధా బ్యాంకుకు ఈ యొక్క ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కామన్గా లోన్ తీసుకోవాలంటే సివిల్ స్కోర్ అని చెప్పారు. బయట సివిల్ స్కోర్ తీసుకోవాలంటే మినిమం 15. అయితే నువ్వు కనీసం 7 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ లేనిదే నీకు స్కోరింగ్ రాదు. మీకు ఏదైతే లోన్ తీసుకున్నా స్కోరింగ్ రాదు. కాబట్టి మీ ఇన్కమ్ ట్యాక్స్ స్కోరింగ్ సరిపడా ఉండాలి. మీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న ఇన్కమ్ స్కోరింగ్ సరిపడా ఉండాలి. ఇట్లా ఉంటే కనుక లీగల్ స్క్రూటినీలో ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఉండాలి. లీగల్ స్క్రూటినీ అంటే ఏం చేస్తామంటే ఎవరితో తాతలు ముత్తాతలు తెల్లకాయత మీద రాసుకుంటారు. తెల్లకాయత రాసుకున్న దాని మీద మున్సిపాలిటీలో మనకి ఇల్లు కట్టినట్టుగా ఒక నెంబర్ వస్తుంది. నెక్స్ట్ సంవత్సరం నుంచి మనం పన్ను కడతాం. పన్ను రసీదు ఉంటుంది. మున్సిపాలిటీలో గతంలో ఓనర్షిప్ ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఓనర్షిప్ ఇవ్వడం లేదు. అయినా సరే ఇల్లు మీదే అని ధృవీకరణ పత్రం పట్టుకొస్తారు. ఇల్లు కూడా మీ సాక్షాత్గా మీదే, కానీ బేసిక్ డాక్యుమెంట్స్ ఉండవు మీ దగ్గర. ఎవరో తాతలు ముత్తాతలు తెల్లకాయతం మీద అనువంశంగా వచ్చింది కాసరా పాణీలు మీద ఏదో పట్టా నెంబర్ ఉంటే ఆ పట్టా నెంబర్లో నుంచి తీసుకున్న కట్టుకున్న ఇల్లే ఉంటుంది. ఇల్లు ఖచ్చితంగా మీదే, ఇల్లు మీది కాదంటే లేదు. కానీ బేసిక్ డాక్యుమెంట్స్ ఉండవు. అంటే ఒకవేళ ఎవడన్నా ఒక 50 సంవత్సరాల తర్వాత దాని మీద సూట్ ఫైల్ చేస్తే ఏమవుతుందంటే అది ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారుతుంది. మనం కూడా మన మున్సిపాలిటీ చట్టానికి అనుగుణంగా కట్టుకోకపోతే ఇబ్బంది ఏంటంటే ఎవడేమో మనం ఏదో ప్రయాణం చేస్తాం, మనకు ఇంటి పన్ను కడుతుంటాం, మనకి సెట్ బ్యాక్ లేకుండా నడుస్తుంటుంది. కానీ మన మీద ఎవరైనా ఫిర్యాదు చేసి కోర్టుకు వెళ్ళి ఇది ఆ నిబంధనలకు అనుగుణంగా లేదని ముందు గట్టిగా ప్రభుత్వం అనుకున్నాం, లేకపోతే పడనోడు అనుకుంటే దాన్ని కొట్టేయాల్సిన సందర్భం ఇస్తే మాత్రం ఇల్లు కొట్టేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అటువంటి ఇబ్బందులు లేని క్లియర్ టైటిల్ అంటే బేసిక్ డాక్యుమెంట్ ఉండాలి, లింక్ డాక్యుమెంట్ ఉండాలి. లింక్ డాక్యుమెంట్ ఈసీ ఉండాలి. ఆ ఈసీ మీ ఒక కనీసంగా ఒక 16 సంవత్సరాలు మీ పేరు మీద ఉండాలి. అట్లా మీకు 40-45 సంవత్సరాల వయసు కలిగి ఉండి 40-45 సంవత్సరాల వయసు కలిగి ఉండి లోన్ అమౌంట్ 30 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు
రేపు యాదగిరిగుట్టకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా గోశాల వద్ద ఉన్నటువంటి హెలిప్యాడ్ ప్రాంతాన్ని పలు ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. సోమవారం యాదగిరిగుట్టకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంలో గోశాల వద్ద ఉన్నటువంటి హెలిప్యాడ్స్ ప్రాంతాన్ని పలు ఏర్పాట్లను ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు బ్రహ్మోత్సవాలు తన చేతుల మీదుగా ప్రారంభించడానికి ఉదయం 9 గంటలకు యాదగిరిగుట్టకు రాబోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా సుమారు 6 వచ్చి బ్రహ్మోత్సవాలను ప్రారంభించి రేపటి నుంచి 20 తారీఖు వరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటగా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్వామివారి దర్శనం చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిశీలించి మొన్ననే ఒక అర్ధగంట సమయం ఇచ్చి కూడా యాదాద్రిని యాదగిరిగుట్ట చేస్తా, యాదగిరిగుట్టకు మళ్ళీ పూర్వం తెస్తా, అన్ని విధాలా గుట్టకు సహకరిస్తా అని చెప్పి మాటిచ్చి 10 రోజులనే మళ్ళీ ఇలా గుట్ట దర్శనానికి వచ్చి ఇలా గుట్టను బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం చాలా సంతోషం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు దివ్య విమాన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి గణపతి పూజ, స్వస్తి వాచనము, రథాంగ హోమం, బలి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అనంతరం విద్యుత్ దీపాల కాంతులతో మరియు వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన రథంలో స్వామి అమ్మవార్లను శివాలయ ప్రాకార వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి అమ్మవార్లకు దివ్య విమాన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారి గణపతి పూజ, స్వస్తి వాచనము, రాదంగ హోమం, బలి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. అనంతరం విద్యుత్ దీపాల కాంతిలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన రథంలో స్వామి అమ్మవార్లను శివాలయ ప్రాకార వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్ల దివ్య విమాన రథోత్సవ వైభవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి దంపతులు, అధికారులు పాల్గొని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దివ్య విమాన రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ओम अग्नये स्वाहा अग्नये नमः पुनःसृज्युपस्तीर्य चरुमध्याद्विरवदाय अभिहार्य
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మెల్లగా బాబు చూసుకొని నడపాలి. ఏ ఆపాలి, ఓటు ఓటు భక్తులు జరగండి. ఓం నమ శివాయ. మెల్లగా మెల్లగా ఓటు ఓటు. ఓం నమ శివాయ. మెల్లగా మెల్లగా మెల్లగా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు ఆపండిగా. నల్గొండ జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎం హైటెక్ స్విమ్మింగ్ పూల్ ను నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎం హైటెక్ స్విమ్మింగ్ పూల్ను నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన స్థలంలో స్విమ్మింగ్ పూల్లను ఏర్పాటు చేసి నల్గొండ పట్టణ ప్రజలకు అతి తక్కువ ధరలకే అందుబాటులో తెచ్చిన ఎంఎం హైటెక్ స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు మీర్జా మహమ్మద్ బేగ్ ఆదిల్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే వేసవి కాలంలో తమ పిల్లలను ఈత నేర్పించాలని, భవిష్యత్తులో ఎటువంటి అనస్పదులకు గురి కాకుండా తమ పిల్లలు ఈత నేర్చుకుని ఆత్మరక్షణకు తోడ్పడుతుందని, స్విమ్మింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఎంతో మెరుగుపడుతుందని, కావున నల్గొండ పట్టణ ప్రజలు ఎంఎం హైటెక్ స్విమ్మింగ్ పూల్ను సద్వినియోగపరచుకుని తమ ఆరోగ్యం పట్ల, ఆత్మరక్షణ పట్ల దృష్టి సారించాలని కోరారు. అనంతరం స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు మీర్జా మహమ్మద్ బేగ్ ఆదిల్ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ట్రైనర్లతోటి స్విమ్మింగ్ నేర్పిస్తున్నామని, తక్కువ ధరలకే పరిశుభ్రమైన వాతావరణంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశామని పట్టణ ప్రజలు సద్వినియోగపరచుకుని ఆశీర్వదించాలని తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డిని హైటెక్ కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. హైటెక్ కాలనీలో గల పలు సమస్యలను చైర్మన్కి వివరించారు. అనంతరం వారు సానుకూలంగా స్పందించి అన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇబ్రహీం, సమీర్, సమ్మద్, కొమ్ము శంకర్, దుబ్బా అశోక్, దుబ్బా రూపా, సరస్వతి, షాహిర్బాయ్, షామీర్, చాంద్బాయ్, అఖిల్, సల్మాన్, నదీం, రైస్, నస్, హైటెక్ కాలనీ వాసులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. भाई सर इंत दूर भाई इधर इधर एक आदिल भाई इधर एक फोटो మంచి 6 గాయ నడవాలి మీరే చైర్మన్ కావాలి అందుకు కూడా కృషి చేస్తాం దయచేసి మా కాలనీలో రోడ్లు లేవు సార్ సిమెంట్ రోడ్లు మాజా సిమెంట్ రోడ్డు నా సొంత కేన్ కొద్ది కానీ కాలనీకి ఇబ్రాహిం భాయ్కి అది చెప్పేసి అది చేయించేసి మీకు మీకు ఎక్కడ ప్రచారం చేయమన్నా చేస్తాం ఈ నల్గొండ మొత్తం మీకు చైర్మన్ అన్ని
सलाम करेंगे वो तो देखते भी नहीं। सलाम करेंगे पानी पीने करा था भाई इधर ओके इनको बोले तो आदिल भाई एक बार ఒక్క నిమిషం ఇంతమంది కౌన్సిలర్లకు రిక్వెస్ట్ చాన్ భాయ్ కటా శాల్ పకడో జీ చాన్ భాయ్ इधर देखो मैं ఓనా షేర్ ఇబ్రాహిం భాయ్ खैरो హాయ్ ఇబ్రాహిం భాయ్ ఇబ్రాహిం భాయ్ వీడియో తీస్తాడు వెరీ గుడ్ కొద్దిగా హైటెక్ కాలనీలో స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేసిన చాలా సంతోషంగా ఉంది. ఈ సమ్మర్లో చిన్నపిల్లలకు పెద్దలకు ఆహ్లాదంగా సమ్మర్ వేడిని తట్టుకోవడానికి ఈ ప్రాంతంలో హైటెక్ కాలనీలో స్విమ్మింగ్ పూల్ పెట్టడం జరిగింది. ఈ స్విమ్మింగ్ పూల్ మీరు ప్రజలందరూ వాడుకొని వీళ్ళకు ఈ స్విమ్మింగ్ పూల్ పెట్టిన సెక్రటరీ గారికి మరియు ఇది కాలనీ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతే ఏం చెప్తున్నాం, ఆరోగ్యం మంచిది, మేనేజ్మెంట్ కేర్ తీసుకోండి. ఈ స్విమ్మింగ్ చేయడం వల్ల ఆరోగ్యం మంచిది. పెద్దలకు చిన్నపిల్లలకు ఫ్యూచర్లో ఎక్కడైనా సముద్ర ఒడ్డున బీచ్లకు వెళ్ళినా కూడా ప్రమాదవశాత్తు జరగకుండా స్విమ్మింగ్ నేర్చుకోవడం మంచిది. పేరెంట్స్ కూడా అందరూ కూడా వీళ్ళ పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించాలని కోరుకుంటున్నాం. మహాత్మా జ్యోతిబాయి పూలే వర్ధంతి వేడుకల సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండలోని పెద్ద గడియారం సెంటర్లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడారు. మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి వేడుకల సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండలోని పెద్ద గడియారం సెంటర్లో విగ్రహం వద్ద సావిత్రి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చక్రహ రామరాజు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయుని అని, కవి, రచయిత్రి, గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఆమె 180 సంవత్సరాల క్రితమే ఆనాటి సాంఘిక దురాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప దీశాలని, ఆమెకు స్వతహాగా చదువు రాకుండా తన భర్త దగ్గర చదువుకుని నేర్చుకుని ఆనాడు విద్యకు దూరమైన మహిళలకు, విద్య నిషేధించబడిన అట్టడుగు వర్గాలకు చదువు నేర్పాలనే ఉద్దేశంతో 1848లోనే పూణేలో ఒక పాఠశాలను నెలకొల్పి ఆనాటి అగ్రవర్ణాల అఘాయిత్యాలను ఎదుర్కొని బాలికలకు విద్య నేర్పిన గొప్ప ధైర్యశాలి అని అన్నారు. ఆనాటి మూఢచారాలకు వ్యతిరేకంగా పోరాడి వారి కోరిక అనాథశాలలకు నెలకొల్పి సమాజంలో మోసపోయిన మహిళలను ఆదుకునటమే కాకుండా ఆమె జీవితాంతం సమాజ సేవకు అంకితం చేసిన గొప్ప మహిళ. చివరికి ఆమె ప్లెగ్యూ వ్యాధి సోకి అనేక మంది చనిపోతున్నప్పుడు వారిని ఆదుకుని చివరికి తను కూడా ప్లెగ్యూ వ్యాధి సోకి జీవితాన్ని చాలించిన గొప్ప త్యాగమూర్తి అన్నారు. నల్గొండ నుండి డిమాండ్ చేస్తున్నామని ఈ కార్యక్రమంలో కాసోజి విశ్వనాథం, నల్ల సోమమల్లయ్య, కేశవబోయిన శంకర్ముద్రాజ్, కాసయ్యగౌడ్, చిక్కుల రాము, ఆదినారాయణ, గుండా కోటప్ప, గంజి భిక్షమయ్య, ఎల్లమరాజు, చొల్లేటి రమేష్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేశ్, సాయిబాబా, ఉద్యోగుల సంఘం నుండి దుర్గయ్య, రమేష్, లింగయ్య మరియు విద్యార్థి సంఘం నుండి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజు, జిల్లా అధ్యక్షుడు నల్ల మధు యాదవ్ తదితరులు ఉన్నారు. जोहार सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले, आदिलाम सावित्रीबाई फुले. अमर है सावित्रीबाई फुले, आदिलाम सावित्रीबाई फुले आशयाలను, आदिलाम सावित्रीबाई फुले आशयाలను, చదువుల తల్లి సావిత్రిబాయి ఫులేకి. ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి ఫులే
127వ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. శ్రీమతి సావిత్రిబాయి పూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయులు, సంఘ సంఘకర్త, తర్వాత కవి, రచయిత్రి. 180 సంవత్సరాల క్రితమే ఆనాడు ఉన్నటువంటి యొక్క సాంఘిక దురాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సమాజాన్ని ఎదురొడ్డి పోరాడిన గొప్ప దీశాలు. ఆ రోజుల్లో ముఖ్యంగా మహిళలకు విద్య నిషేధించబడిన రోజుల్లో అట్టడుగు వర్గాలకు మరి అతిశూద్రులుగా పిలువబడేటువంటి యొక్క మరి బీసీ ఎస్సీలకు విద్య నిషేధించబడినటువంటి రోజుల్లో మరి సావిత్రిబాయి పూలే స్వతహాగా ఆమెకు చదువు రాదు. అయితే ఆమె భర్త దగ్గర చదువు నేర్చుకొని తర్వాత మరి టీచర్ ట్రైనింగ్ చేసి మొట్టమొదట మరి 1848లో పూనాలో ఒక పాఠశాలను స్థాపించి ఈ వర్గాల యొక్క మహిళలకు విద్య నేర్పినటువంటి యొక్క భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయులు. నమస్తే. ఈరోజు సావిత్రిబాయి పూలే 120వ వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. మహిళా విద్యకు కూడా మంచి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా ఇప్పటికీ చాలామంది విద్యకు మహిళలు చాలా దూరం ఉంటుంది కాబట్టి మరి ప్రతి మండలానికి ఒక 10 ఎకరాల భూమి కేటాయింపు, అందులోనే కేజీ టు పీజీ వరకు మహిళలకు ఉచిత విద్య, మరి తర్వాత ఆసన సౌకర్యం అన్నీ కల్పించి ఎక్కడ ప్రతి మండలానికి మరి తెలంగాణలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలంలో ఇంగ్లీషు మరియు తెలుగు మీడియంలో ఉచిత విద్య అందించాలని చెప్పి సందర్భంలో కోరుకుంటున్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి ఉత్సవాలను నల్గొండ పట్టణంలో బ్లాక్ సెంటర్లో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. దీని గురించి సాధికారుల గురించి ప్రభుత్వాలు తెలియపరచడం, సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం జరపాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం మహిళల కోసం సాధికారత కార్యక్రమాలను కూడా నిర్వహించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉపాధ్యాయ దినాన్ని డిక్లేర్ చేసి ఈరోజు జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రాహుల్ పర్మనెంట్ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి దేశంలోని మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. దాదాపుగా 150 సంవత్సరాల క్రితమే ఎగిసిపడిన సామాజిక ఉద్యమ చైతన్య జ్వాల సావిత్రిబాయి పూలే మరి అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని బడుగు బలహీన వర్గాల జీవితాలను నింపినటువంటి సాధ్యమని ఆమెని ఆదర్శంగా తీసుకొని మరి ఉపాధ్యాయ మిత్రులంతా మరి మన అక్షరాస్యం పెంపొందించేందుకు మరి కృషి చేయడం. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతిని పురస్కరించుకొని నల్లగొండ నడివట్టున ఇలా ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం పక్షాన, బీసీ సంక్షేమ పక్షాన ఇలా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేపడతా ఉన్నదో అదే మాదిరిగా ఇలా పూర్తి స్థాయిలో కులగణను ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇలా గొర్రెలకు బర్రెలకు ఏ విధంగా అయితే లెక్కలను ఇలా కేంద్ర ప్రభుత్వం చూపిస్తా ఉన్నదో అదే మాదిరిగా బీసీ కులగణన చేపట్టి బీసీగా ప్రధానమంత్రి ఇలా చెప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి వెంటనే బీసీ కులగణను కూడా ఇలా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి వెంటనే మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతా ఉన్నాం. సావిత్రిబాయి పూలే గారి యొక్క 127వ వర్ధంతి మరి బీసీ సంక్షేమ సంఘం నల్గొండ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశం యొక్క ప్రధాన ఉపాధ్యాయులుగా వారు చేసిన మరి రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినం మరి 2 రోజుల ప్రకటించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి 127వ వర్ధంతి సందర్భంగా మరి తొలితరం మహిళల కోసం, బాలికల విద్య కోసం కృషి చేసి ఆనాడే మహిళా అభివృద్ధి కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా మరి ప్రభుత్వాలు మహిళలకు తగు సౌకర్యాలు, మహిళా రిజర్వేషన్లో కూడా బీసీలకు మరి బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండలోని మైచోట స్కూల్లో మొదటి వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మహమ్మద్ అజహార్ అలీ మాట్లాడారు. నల్గొండలోని మైచోట స్కూల్లో మొదటి వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మహమ్మద్ అజహర్ అలీ మాట్లాడుతూ ఈ సంవత్సరం జాతీయ విద్యా విధానం ఆధారంగా ఆసక్తికరమైన ప్రభావవంతమైన విద్యను అందించడంలో విజయవంతమైందన్నారు. ప్రధానోపాధ్యాయులు షిరిన్, ఇన్ఛార్జ్ బాగిడి సప్నాతో పాటు అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు రమా, రమ్య, సానియా, అర్షియా, సంధ్యలు విద్యార్థులతో కలిసి అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించడానికి కృషి చేశారని తెలిపారు. ఈ వేడుకలలో విద్యార్థుల ప్రతిభను చూపించే విధంగా రకరకాల ప్రదర్శనలు ఉన్నాయి. ఇందులో ఆకట్టుకునే నృత్యాలు, వినోదాత్మక స్కిట్లు మరియు విద్యార్థులచే స్వయంగా ఇవ్వబడిన హృదయమైన ప్రసంగాలు ఉన్నాయి. చివరిగా జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో విద్యార్థుల ఘనతలను గుర్తించిందని ఈ వేడుకలు గర్వం, ఆనందంతో నిండి ఉన్నాయన్నారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. Good evening. Thank you, beta, and congratulations. Congratulations, Faiza. Started in Hyderabad too. You are going to witness in Nalgonda first. One of the sports academy. And especially all the teachers who is working tirelessly, and our amazing caretakers who ensure clean, safe and healthy environment for our students. To our parents, your immense support is foundation of our success. Thank you for believing in us and for your constant love and encouragement. A special thanks to my family, friends, for their unwavering support throughout this journey. We are incredibly grateful to Abu Bakr bin Hamad, father of our dear Sania teacher, for his tireless contributions for this program. Our Sania's teacher, father, from the 3 days he is working with me to make this stage everything from zero. Why? Because last time you had seen how this ground was there. From 3 days he worked very hard with us to make this stage, to make this program. I thank you. I thank him. And lastly to my wife. So you understand. So there are no words for thanking her. Claps please. So more infrastructure. We are bringing a lot of international infrastructure now in this academic year. You will see a lot of things, upgraded ones in this academic year. NEP curriculum, which has a good factor for the preschool education where the brain development occurs. As the scientific study says, up to 6 years the brain development occurs very fast. So due to that we had
doing lot of activities in the NEP curriculum. Each and every day, every class, every word what they learn, it will be depend on the activity only. If they are learning a alphabet, normally A alphabet in traditional schools they will learn in 1 or 2 days, but we take nearly 2 weeks. We introduce A letter for 2 weeks in the different form of activities. Most of the videos are shared in Instagram and YouTube, but there are a lot of videos are there present there. We did not share. Mostly we will be sharing after this annual day program. You can see in our official channels. These are the different programs they are going to learn in the alphabets. This is the one already you had seen the alphabet ramp walk. You had seen the alphabet ramp walk, how they learn the alphabets. This is another model activity where they find the alphabets and they'll sit in the particular places. For learning these alphabets, we take a lot of time. భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న బీపీ మండల్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ బంగ్లా ఎదురుగా ఉన్న బీపీ మండల్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరి నారాయణ యాదవ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మీలు పాల్గొని మాట్లాడుతూ 19వ శతాబ్దం మొదటి భాగంలో మన సమాజంలో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసిన వీర వనిత సావిత్రిబాయి పూలే అని, తన భర్త ప్రోద్బలంతో చదువు నేర్చుకుని తన తోటి మహిళలకు చదువు నేర్పడం కోసం అనేకమైన మహిళా పాఠశాలను నెలకొల్పి వారిని విద్యావంతులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నో అడ్డంకులు ఎదురైన ధైర్యంగా నిలదొక్కుని సమాజాన్ని చైతన్యం చేసిన ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భువనగిరి దేవేందర్, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, కార్యదర్శులు అకినపల్లి లక్ష్మయ్య, ఖమ్మంపాటి రాజు, దళిత కవి వేముల ఎల్లన్న, చెరుకు మల్లికార్జున్ గౌడ్, పొగాకు నాగరాజు, గుండె వెంకటేశ్వర్లు, గడ్డం దశరథ, బత్తుల లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలేకు జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలను. ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సమాచార హక్కు సంరక్షణ సమితి తరపున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈ దేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు ఆ రోజే ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తూ గ్రామీణ ప్రాంతంలో ఉండబడినటువంటి మహిళలకు విద్యారంగంపై అవగాహన కల్పిస్తూ చదువు నేర్పినటువంటి గొప్ప మహనీయురాలు. కాబట్టి ఈ దేశంలో నడుస్తున్నది ఇప్పుడు సావిత్రిబాయి పూలే ఆశయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి అనేది మీరు ఏ గ్రామానికి వెళ్ళి చూసినా 60% మంది మహిళలు విద్యకు నోచుకోక అన్ని కార్పొరేటు విద్యకే మొగ్గు చూపుతున్నటువంటి ప్రభుత్వాలు. సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ బంగ్లా ఎదురుగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరొక పాఠశాలను 1948లో ఒక పాఠశాల నిర్మించి మరి జ్యోతిరావు పూలే గారు మరి సావిత్రి పూలే గారు కలిసి ఆ పాఠశాలను నిర్మాణించి దాంట్లో 9 మంది బాలికలతోటి ప్రారంభించిన పాఠశాలలో తర్వాత 51 పాఠశాలను నిర్మించి మరి స్త్రీ విద్య వస్తేనే మన సమాజంలో
మరి మహిళకు హక్కు కావాలంటే ముందు మానవకు హక్కులు తెలియాలి, మహిళకు హక్కు కావాలంటే చదువు రావాలి, విద్య వచ్చినప్పుడే మరి ఈరోజు మరి మహిళా లోకం అంతా ముందుకెళ్తుంది అని చెప్పేసి ఒక మంచి సందేశాన్ని మన మహిళా లోకానికి ఇచ్చిన సావిత్రిబాయి పూలే మరి ఆమె విద్య అనగారి బాలికలకు పాఠశాల నిర్మించినప్పుడు ఆమె ఎన్నో ఒడిదొడుకులకు లోనైంది. ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా బీపీ మండల్ విగ్రహం దగ్గర బీసీ సంక్షేమ సంఘం, ఉద్యోగ సంఘం, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే గారు 19వ శతాబ్దం మొదటి భాగంలో అనేక మూఢాచారాలు ఉన్నటువంటి ఆ కాలంలో, అపనమ్మకాలు ఉన్నటువంటి ఆ కాలంలో ఆ మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి స్త్రీల అభ్యున్నతి కోసం ఎంతో ప్రయత్నం చేసినటువంటి గొప్ప మహనీయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో కలెక్టరేటు బంగ్లా వద్ద బీపీ మండల్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి బీసీ మహిళా సంఘాలు, అదేవిధంగా కుల సంఘాలు, అదేవిధంగా ఉద్యోగుల సంఘం, విద్యార్థి సంఘం అందరూ హాజరై విజయవంతం చేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆ రోజుల్లో మహిళలకు విద్య నిషేధించిన రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే భర్త అయినటువంటి ఈ సమాజంలో చీకటి వైదొలగాలంటే మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహాత్మా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబాయి పూలే విగ్రహం దగ్గర సావిత్రిబాయి పూలే చిత్రపటం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాదులు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్లె యాదవ్లు మాట్లాడారు. మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం దగ్గర సావిత్రిబాయి పూలే చిత్రపటం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాదులు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్లె యాదవ్లు మాట్లాడుతూ మన దేశంలో పుట్టిన గొప్ప సామాజిక సంఘ సంస్కర్తలు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు మన దేశంలో ఆనాదిగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అణచివేతలకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళల విముక్తి కోసం వారు చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి భవనం పేరు మహాత్మా జ్యోతిబా పూలే భవనం నామకరణం చేయడం హర్షించనీయమని అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే పేర్లతో మన తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, సావిత్రిబాయి పూలే జన్మదినం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చలమల నరసింహ, మట్టిపల్లి మల్లేష్ యాదవ్, అప్పం శ్రీనివాస్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కంచికొమ్ముల వెంకట్, బీసీ మహిళా సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు సారగండ్ల వెంకటమ్మ, కాసా అనసూయ, ఏడిండ్ల అశోక్, కోడి లింగయ్య యాదవ్, మన్నె హరిప్రసాద్, నామావేణు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. జ్యోతి సావిత్రిబాయి పూలే, సావిత్రంటే సావిత్రే అలనాటి సావిత్రి పతి ప్రాణం కై పోరాడే, అలనాటి సావిత్రి పతి ప్రాణం కై పోరాడే, ఇలనాటి సావిత్రి, ఇలనాటి సావిత్రి మన చదువులకై పోరాడే, సావిత్రంటే సావిత్రే మన బ్రతుకులకై పోరాడిన సావిత్రి. కావాలి కావాలి ఒక్కొక్క మహిళ ఒక సావిత్రి కావాలి, లేవాలి లేవాలి భారత దరిద్రలో నా చరిత్ర నిలిపాలేవాలి, చెక్కు చెదరని ఆ ధైర్యం, మొక్కవోని ఆ విశ్వాసం, మనందరిలో నింపెను ఆత్మవిశ్వాసం. సావిత్రంటే
సావిత్రే బడుగుల ఆశాజ్యోతి సావిత్రి సావిత్రి పూలే బాయికి జోహార్లు పూలే బాయికి జోహార్లు अमर है अमर है सावित्रीबाई फुले अमर है अमर है सावित्रीबाई फुले अमर है सावित्रीबाई फुले आशाలను సాధిస్తాం सावित्रीबाई फुले आशाలను సాధిస్తాం सावित्रीबाई फुले आशाలను సాధిస్తాం చదువుల తల్లి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు యావత్ స్త్రీ జాతికి స్ఫూర్తిదాత కవయిత్రి అంగ సంస్కర్త గురి చెప్పినటువంటి ఎన్నో ఆమె యొక్క వర్ధంతి కార్యక్రమాలు 128వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డులోని సూర్య విగ్రహం ఉంటారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున 150 సంవత్సరాల క్రితం ఆ రోజున మహిళలకు చదువులకు ఆ రోజున మనం మహాత్మా ఫులే మహిళా పక్షపాతిగా చదువు నేర్పాలని ఉద్దేశంతో మహిళలకు చదువు నేర్పాలని ఉద్దేశంతో ఆమెని మనం ఈరోజు భారతదేశంలో గొప్ప సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే సావిత్రిబాయి ఫూలే 127వ వర్ధంతి సందర్భంగా మరి ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో బడుగు బలహీన వర్గాల తరఫున మహిళల తరఫున ఆమెకు ఘనమైన నివాళులు జోహార్లు అర్పిస్తున్నారు. మిత్రులారా, ఈ దేశంలో అణగారిన ప్రజలతో పాటు అనేక సంవత్సరాలుగా మరి అణచివేయబడినటువంటి స్త్రీల కోసం కూడా మొట్టమొదటిసారిగా వాళ్ళు ఒక విద్యను ఆయుధంగా తీసుకొని ఈ దేశంలో పాఠశాలను ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వించిన విధానం అని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా వారు ఒక అనాథాశ్రయాలను ఏర్పాటు చేసి ఎవరైతే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకునేతో పాటు మరి బ్రాహ్మణ స్త్రీలు కూడా అతి చిన్న వయసులో ఆ రోజుల్లో పెళ్లి చేసేవారు. మరి అటువంటి వాళ్ళకు భర్తలు కోల్పోవడంలో వాళ్ళు వితంత వివాహాలు చేసుకోవద్ద యొక్క నిబంధన ఉంది కాబట్టి వాళ్ళు తిరిగి వాళ్ళు వివాహాలు చేసుకునే సందర్భంలో మరి ఒక సామాజిక రుగ్మలతో మరి పుట్టిన అక్రమ సంతాన్ని కూడా వాళ్ళందరూ కూడా ఒక అనాథాశ్రమాలు ఏర్పాటు చేసి సావిత్రిబాయి ఫూలే మరి ఎవరైతే ఈ దేశంలో అణగారిన వర్గాలలో మరి అలాంటి బాలబాలికల కోసం కూడా అనాథాశ్రమాలకు ఏర్పాటు చేయడం కూడా మనం గుర్తుంచుకోవాలని చెప్తున్నాం. వారు మన ఇద్దరు కూడా భార్య భర్త సావిత్రిబాయి ఫూలే అలాగే జ్యోతిబా ఫూలే వారు పెళ్లి చేసుకున్నా కానీ వారు పిల్లలను కుటుంబ నియంత్రణ చేసుకొని వారు అనాథాశ్రమంలో పెరిగిన మొత్తం పిల్లలను దత్తత తీసుకొని వారు పెంచి పోషించిన విషయాలు కూడా మనం తెలుసుకోలేదు. వారు కూడా ఒక బ్రాహ్మణ స్త్రీకి ఒక వితంతు స్త్రీకి పుట్టినటువంటి ఒక కుమారుణ్ణి వారు దత్తత తీసుకొని చదివించి గొప్ప విద్యావంతులుగా చేసిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సూర్యాపేట పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం రాత్రి బొడ్రాయి బజార్లోని శివాలయ కళ్యాణ మండపం వద్ద అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సూర్యాపేట పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం రాత్రి బొడ్రాయి బజార్లోని శివాలయ కళ్యాణ మండపం వద్ద అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏవో లక్ష్మణరావు, ప్రధాన అర్చకులు వల్లివేటి వీరభద్ర శర్మ, సాగర్ శర్మ పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆలయంలో నిర్వహించిన పూర్ణాహృతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలతో పట్టణంలోని ప్రధాన వీధులలో వైభవంగా శోభయాత్ర నిర్వహించారు. నిరుపేదలు 2019వ సంవత్సరం నుండి సూర్యాపేట జిల్లా చివేముల మండలం కూడకుడ గ్రామ శివారు సర్వే నంబర్ 126లో గల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న భూమిని రెడ్డి కమ్యూనిటీ హాల్కు కేటాయించిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వరకు భారీ ర్యాలీ నిర్వహించి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
నిరుపేదలు 2019 సంవత్సరం నుండి సూర్యాపేట జిల్లా చివంల మండలం కుడకుడ గ్రామ శివారు సర్వే నెంబర్ 126లో గల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న భూమిని రెడ్డి కమ్యూనిటీ హాల్కు కేటాయించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వరకు భారీ ర్యాలీగా వచ్చి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముట్టడి చేస్తున్న నాయకులను పేద ప్రజలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి పట్టణంలో పరిసర ప్రాంతాల్లో నీడలేని నిరుపేదలు మా పార్టీ ఆధ్వర్యంలో కుడకుడ శివారు సర్వే నెంబర్ 126లో గల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని అన్నారు. ఆ గుడిసెలను గత మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు అనేకమార్లు రెవెన్యూ పోలీసు వాళ్ళు గుడిసెలను తొలగించి పేదలపైన పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. అదే సర్వే నెంబర్లో అనేక మంది గత అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు కొంతమంది వామపక్ష నాయకులు అదే భూమిని ఆక్రమించుకుంటే స్పందించిన జగదీష్ రెడ్డి అతని అనుచరులు 2022లో పేద గుడిసెలు వేసుకుని వంటలు చేసుకుని నివసిస్తుంటే వారిపై టీఆర్ఎస్ గుండాలు కొంతమంది వారి తొత్తులుగా మారి ఒక వామపక్ష పార్టీ నాయకులతో కలిసి మా పార్టీ మహిళల మీద కార్యకర్తల మీద పేదలపైన దాడులు చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, వాసపల్లయ్య, డివిజన్ నాయకులు సహేద్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు హుస్సేన్, కోశాధికారి వాజిద్, జిల్లా నాయకులు చిత్తులూరి లింగయ్య, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు చంద్రకళ, కోశాధికారి జయమ్మ, జిల్లా నాయకులు సీతమ్మ, రమేష్, రవి, రాజు, పద్మ, రమణ, లక్ష్మి, గౌరమ్మ, మరియమ్మ తదితరులు ఉన్నారు. 1,60,00,000 రూపాయలతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ఈవో రామకృష్ణారావు మాట్లాడుతూ 1,60,00,000 రూపాయలతో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు, విద్యుత్ దీపాల అలంకరణ, పూల అలంకరణ, ఆలయం మాడవీధుల్లో కళ్యాణ మండపం ఏర్పాట్లు, ధార్మిక సంగీత సాహిత్య మహాసభలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచి ఈ నెల 21 వరకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. 11వ తేదీ ఉదయం 10 గంటలకు విశ్వసేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణము, 12న ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6:30 బేరీ పూజ, దేవతాహ్వానం, హవనం, 13న ఉదయం అలంకారం, వాహన సేవలకు శ్రీకారం చుడతారు. ఉదయం 9 గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం, రాత్రి 7 గంటలకు శేషవాహనం, 14 ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు హంసవాహన సేవ, 15 ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణ అలంకరణ సేవ, రాత్రి 7 గంటలకు పొన్నవాహన సేవ, 16 ఉదయం 9 గంటలకు గోవర్ధన గిరిదారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహవాహన అలంకార సేవ, 17న ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, అనంతరం స్వామివారి ఎదుర్కొలు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రియ భగవద్బంధులారా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో అత్యంత విశేషంగా వైభవపేతంగా వార్షిక నవాన్నిక శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగముక్తానుసారంగా నవాన్నిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుటకు తెలంగాణ ప్రభుత్వం వారు, అలాగే దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారు, చైర్మన్ గారు ప్రతి విషయంలో శ్రద్ధ వహిస్తూ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పేసి కార్యక్రమాల గురించి సూచన చేస్తున్నారు. అందులో భాగంగా 11/3/24 నుండి స్వస్తివాచనంతో
ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ప్రారంభమవుతాయి. సాయంకాలం స్వామికి అంకురార్పణం ఉత్సంగ్రహణంతో, అలాగే తెల్లవారి ధ్వజారోహణం, భేరీ పూజ, దేవతాహ్వానం, తదుపరి స్వామి సన్నిధిలో 108 మంది ఋత్విక్కుల చేత నృసింహ మూలమంత్ర, లక్ష్మీ మూలమంత్ర, శ్రీమద్ రామాయణ, భాగవత, ఇతిహాస, పురాణ, నృసింహ తాపిన్యుపనిషత్తు ఎన్నో వైదిక గ్రంథాల ద్వారా పారాయణాలు జరుగుతాయి. అలాగే స్వామికి ఉదయం సాయంకాలం అలంకార సేవలు, పురవీధి ఉత్సవములతో అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలను అత్యద్భుతమైన రీతిలో నిర్వహించడం జరుగుతుంది. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ సంవత్సరము 11/3/2024 నుంచి 21/3/2024 వరకు ఈ దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 11 నాడు ప్రారంభ తేదీ, 17, 18, 19 3 రోజులు ముఖ్యమైనటువంటి దినములు. ఆ ముఖ్యమైన రోజులలో 17 నాడు స్వామివారి ఎదుర్కోలు, 18 నాడు స్వామివారి కళ్యాణము, 19 రోజు స్వామివారి దివ్య విమాన రథోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు దాదాపు 15,000 నుంచి 25,000 దాకా వచ్చేటువంటి భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తులందరికీ కూడా తాగునీటి, తర్వాత చలువ తండ్రిలు, తర్వాత రవాణా సౌకర్యము, తర్వాత ఇక్కడ ఎలక్ట్రికల్ డెకరేషన్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం. వచ్చే భక్తుల కోసం ప్రసాదం కూడా తగినంత ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కళ్యాణం రోజున విఐపీలు వచ్చే అవకాశం ఉన్న మంత్రులందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చి పిలవడం జరిగింది. జిల్లా మంత్రులు కానీ, తర్వాత స్థానిక శాసనసభ్యులు, తర్వాత ఇంకెవరైనా కూడా ఈ కార్యక్రమాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఈ స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా భక్తులు చేయించేటువంటి కళ్యాణము దానిలో ఒక 600 టికెట్లు ఏర్పాటు చేశాము. ఒక్కొక్క టికెట్ ధర 3,000 రూపాయలు ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం 2009-10 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆలేరులోని స్థానిక ప్రగతి స్కూల్లో మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం 2009-10 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆలేరులోని స్థానిక ప్రగతి హైస్కూల్లో నిర్వహించారు. మొదటగా ప్రధానోపాధ్యాయులు ఖైతీ ప్రభాకర్ మంజుల జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ప్రసంగిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, అదేవిధంగా అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ తోటి వారికి సహాయం చేస్తూ ఉండాలని చెప్పారు. మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. వారు చదువుకున్నప్పుడు జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్కూల్ వాతావరణం చాలా మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు అని, మళ్ళీ కాలం వెనక్కి వెళ్తే పలక బల్బం పట్టి స్కూల్కు వెళ్లాలని ఉందని విద్యార్థులు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతి, మందాని వీరకుమార్, మోరిగాడి శ్రీకాంత్, బొడ్డు రమేష్, విద్యార్థులు స్వాతి, నజీమా, రెహానా, కళ్యాణి, శోభ, చింతపండు కళ్యాణి, బాలరాజు, ఉపేందర్, సుధాకర్, మహేష్, భాస్కర్, విజయ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి.
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రికి విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాటు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు దివ్య విమాన రథోత్సవం. హైటెక్ స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాస్ రెడ్డి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిబాపుల వర్ధంతి వేడుకలు. ఘనంగా మైచోట స్కూల్లో మొదటి వార్షికోత్సవ వేడుకలు. ప్రజలను చైతన్యవంతులను చేసిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని కొనియాడిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ. సూర్యాపేటలో మహాత్మా జ్యోతి బాపులే సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ పిల్లే. భవన నిర్మాణ యాజమానులు సుధా బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న సుధా బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్. ఘనంగా అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి కళ్యాణం. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. రేపటి నుండి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం 2009-10 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఏవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.